పాత నైటీతో మనీ సేవ్ చేసే ఐడియా అండి. అది కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐడియా అన్నమాట. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ అండ్ లైక్ చేసేయండి. చూడండి ఇక్కడైతే నేను ఒక పాత నైటీ తీసుకున్నానండి. నెక్ నుంచి ఈ విధంగా అర్ధానికైతే నిలువుగా ఫోల్డ్ చేసి పైన మరియు కింద ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ మీద చూడండి ఈ విధంగా రిటర్న్ చేసుకుంటున్నాను. రిటర్న్ చేసి అర్ధానికైతే ఫోల్డ్ చేసి ఈ విధంగా చూడండి స్టిచ్చింగ్ వేసుంటారు కదండీ లాస్ట్‌లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. 4 వైపులా సరిసమానంగా ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే 2 క్లాత్‌లు ఉన్నాయి కాబట్టి ఒక క్లాత్‌ని పక్కన పెట్టి రెండో క్లాత్ తీసుకొని ఈ విధంగా మడిచి చూడండి దీనైతే అర్ధానికైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసిన దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. రెండిటికైతే స్టిచ్ వేసుకున్న తర్వాత కేవలం మనం కట్ చేసుకున్న దగ్గర మాత్రమే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఒక్క సైడ్ మాత్రం స్టిచ్ అయితే వేసుకున్నామండి. ఇంతకు ముందు పక్కన పెట్టిన క్లాత్ తీసుకునే విధంగా చూడండి సీదా భాగం ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట పైకి. మనం స్టిచ్ చేసుకున్న క్లాత్‌ని అయితే చూడండి ఈ విధంగా మిడిల్‌లోకి అయితే రావాలండి. అటు ఇటు స్టిచ్ చేసిన పైన ఉంచిన క్లాత్ అయితే ఉల్టా ఉండాలండి. ఈ విధంగా మనం సైడ్స్‌లో అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. 4 వైపులా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఈ క్లాత్‌ని అయితే అర్ధానికైతే ఫోల్డ్ చేసి చివర్లో అయితే ఈ విధంగా కట్ చేస్తున్నానండి స్క్వేర్ టైప్‌లో. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా 2 క్లాత్‌ని ఓపెన్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. అటు ఇటు స్టిచ్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసుకోవాలి. అంటే సీదా చేసుకోవాలన్నమాట. ఒక హ్యాంగర్ తీసుకొని పైనైతే ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. మిడిల్‌లో అయితే ఈ విధంగా కార్డ్‌బోర్డ్ అయితే ఉంచుకుంటున్నానండి. అంతే అండి చాలా సింపుల్‌గా ఈ విధంగా మనం కబోర్డ్‌లో అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే కొన్ని బట్టలైతే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఆర్డర్‌లో అసలైతే పడవన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. పాత నేటీలో ఈ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.